So good evening, everyone. So shall start the thing. Yes. Right. Before that, so yesterday మీరే కదా అడిగారు హారిక బిందు రిగార్డింగ్ Yes, మ్యాగ్నెటైట్ పార్టికల్స్. మ్యాగ్నెటైట్ పార్టికల్స్ క్వశ్చన్ మీరే కదా అడిగారు. answer. ఓకే, రైట్, వెరీ గుడ్. ఎస్. సో సింపుల్ క్లాసిఫికేషన్ ఫ్రమ్ ఇట్. సో జనరల్ గా ఆ క్వశ్చన్ అనేది చూస్తే రిగార్డింగ్ మ్యాగ్నెటైట్ పార్టికల్స్. సో ఆ క్వశ్చన్ లో నేను ఏమని చెప్పాను, ఆన్సర్ అనేది ఆల్ ది అబౌవ్ చెప్పాను, అవునా? ఆల్ ది Answer. అబౌవ్ చెప్పాను. ఎస్, దట్ ఈస్ ఫైన్. Answer. అయితే సి, టెక్నికల్ గా చూసుకుంటే ఆన్సర్ అనేది ఆల్ ది అబౌవ్ అవుతుంది. బట్ బట్ యూపీఎస్సి ఆన్సర్ కీ ప్రకారం నేను క్రాస్ చెక్ చేస్తే ఐ హావ్ సీన్ దట్ ఇట్ ఈస్ క్రాసింగ్. ఎట్లాగా? ఈ మైక్రోవేవ్ ఓవెన్ స్టవ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆప్షన్ యూపీఎస్సి ఎలిమినేట్ చేసేసింది. రిమైనింగ్ ఆప్షన్స్ మాత్రమే తీసుకుంది. ఏబుల్ టు అండర్స్టాండ్? క్లియర్? సో నిన్న హారిక బిందు మీరు వచ్చారు అండ్ మనోహర్ మీరు వచ్చారు. క్లియర్? ఏబుల్ టు Yes. లింక్ దట్ క్వశ్చన్? ఎస్. Yes. సో యూపీఎస్సి అఫీషియల్ కీ ప్రకారం మనకి ఆ ఆప్షన్ అనేది లేదు, రైట్? సో హారిక బిందు నిన్న మీరు ఏదైతే చెప్పారో దట్ ఈస్ ది యాక్చువల్ ఆన్సర్ గివెన్ బై యూపీఎస్సి, రైట్? Okay, sir. Thank రైట్. you, sir. సో యాజ్ ఆఫ్ నౌ ఒకవేళ ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి, మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అని అడిగితే మైక్రోవేవ్ స్టవ్ అనే ఆప్షన్ ని మనం ఎలిమినేట్ చేస్తాం. బట్ టెక్నికల్ గా చూసుకుంటే మాత్రం మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అనేవి మైక్రో ఓవెన్ లో కూడా ఉంటాయి. అంటే యూపీఎస్సి ఎందుకు ఎలిమినేట్ చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోవేవ్ ఎలా వర్క్ అవుతుంది, మనం ఏదైనా ఫుడ్ అనేది ఓవెన్ లో పెడితే మైక్రోవేవ్స్ అనేవి దాని నుంచి పాస్ అవుతాయి, సో దట్ లోపల ఉన్న ఐటమ్ అనేది హీట్ అవుతుంది, అవునా? అంతే, ఏం జరగదు దానివల్ల. నెగిటివ్స్ ఏం కాదు. పీపుల్ హ్యావ్ సమ్ ఎజంప్షన్, లైక్ మైక్రోవేవ్ లో పెట్టే ఫుడ్ అనేది తినకూడదు అని. నో, అట్లాగేం ఉండదు. యూ కెన్ కన్జ్యూమ్ ఇట్, రైట్? అండ్ ఇది కూడా ఒక ఎజంప్షన్ అనేది ఉంటుంది, హోటల్లో జనరల్ గా ఉంటుంది. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కుకింగ్. ఒకటి ఓపెన్ కుకింగ్ చేస్తారు, ఇంకొకటి ప్రెషర్ కుకింగ్ చేస్తారు. అంటే ఎలక్ట్రిక్ స్టవ్స్ అవన్నీ తీసేయండి, జనరల్ గా చెప్తున్నా, రైట్? ఓపెన్ కుకింగ్ ఉంటుంది అండ్ ఇంకా ప్రెషర్ కుకింగ్ ఉంటుంది. వాట్ ఈజ్ ఓపెన్ కుకింగ్? ఓపెన్ కుకింగ్ లో రైస్ పొయ్యి కి మీద కావాల్సిన వాటర్ అనేది మనం వేసి డైరెక్ట్ నార్మల్ గా బాయిల్ చేస్తాం, అవునా? రైస్ అనేది ఉడుకుతుంది. అదే ప్రెషర్ Yes, కుక్కర్ sir. లో ఏమవుతుంది, మనం క్లోజ్ చేస్తాం. అట్లా క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న ప్రెజర్ తక్కువ హీట్ తో, చూడండి, ఓపెన్ కుకింగ్ లో ఎక్కువ హీట్ కావాలి, లాస్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. బట్ ప్రెషర్ కుక్కర్ లో ఆ తక్కువ హీట్ తో వాటర్ బాయిల్ అయ్యి ఆ ప్రెషర్ తో వాటర్ అనేది మరింత బాయిల్ అయ్యి తక్కువ హీట్ తోనే రైస్ అంతా కూడా కుక్ అయిపోతుంది. దిస్ ఇస్ హౌ ప్రెషర్ కుక్కర్ వర్క్స్. సో పీపుల్ జనరలీ టెల్ ప్రెషర్ కుక్కర్ లో ఉన్న ఫుడ్ మంచిది కాదు, అది తింటే గ్యాస్ వస్తుందని. ఎక్కడ గ్యాస్ వస్తుంది? దే ఇష్యూమ్ దట్ ప్రెషర్ కుక్కర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది కదా. సో అది ఒకవేళ తింటే దాని వల్ల మనకు గ్యాస్ వస్తుందని. ఎందుకు ఆ గ్యాస్ వస్తుంది? సింప్లీ అది అందులో ఉన్నది ప్రెషర్. ఆ ప్రెషర్ అనేది వాటర్ ని బాయిల్ చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది, అంతే, అంతకన్నా ఇంకేం కాదు. సో ప్రెషర్ కుక్కర్ లో ఫుడ్ తిన్నా, ఎలక్ట్రిక్ స్టవ్ లో ఫుడ్ తిన్నా, ఓపెన్ కుకింగ్ లో ఫుడ్ తిన్నా, దేని వల్ల ఏం తిన్నా ఏం కాదు, రైట్? సో మైక్రోవేవ్ లో పెట్టుకొని ఫుడ్ తిన్నా సరే అది ఏం కాదు, దానివల్ల అసలు ఏం జరగదు. సింప్లీ అక్కడ ప్రాసెస్ ఏంటి అనేది ఫండమెంటల్ గా మనం చూడాలి, అంతే, రైట్? సో అందుకనే చెప్తున్నాను, టెక్నికల్ గా చూస్తే మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అనేవి ఎక్కడ ఉంటాయని చెప్పాను, మ్యాగ్నెట్ నుంచి వస్తాయని చెప్పాను. మ్యాగ్నెట్స్ అనేవి మైక్రో ఓవెన్స్ లో మనం యూజ్ చేస్తాం. సో మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అనేవి మైక్రో ఓవెన్ లో వస్తాయి. యూపీఎస్సి ఎందుకు ఆప్షన్ తీసిందంటే ఇట్లా మైక్రో ఓవెన్స్ యూజ్ చేయడం వల్ల మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అనేవి ఫుడ్ లో యాడ్ అవ్వవు. ఫుడ్ లో యాడ్ అవ్వకపోవడం వల్ల ఆ ఫుడ్ మనం తింటే మైక్రో ఓవెన్ నుంచి మనకి ఆ డైరెక్ట్ గా మ్యాగ్నెటైట్ పార్టికల్స్ బాడీలోకి వెళ్ళట్లేదు, అవునా కదా? Yes. అందుకు యూపీఎస్సి తీసేసింది. బట్ జనరల్ గా చూసుకుంటే మ్యాగ్నెటైట్ పార్టికల్స్ మైక్రో ఓవెన్ లో ఉంటాయంటే ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ ట్రూ, It is. రైట్? ఎస్, ఉంటాయని తీసుకుంటా, రైట్? ఎస్. సో ఆన్ దట్ క్లారిఫికేషన్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు స్టార్ట్ ది 2020 క్వశ్చన్స్.
దిస్ ఈస్ ఫైన్. అంటే సి ది మైక్రోవేవ్ లో మ్యాగ్నెటిక్ పార్టికల్స్ నో. సి ప్రాబ్లమ్స్ అనేవి మ్యాగ్నెటైట్ పార్టికల్స్ లో జనరల్ గా న్యూరో డిజనరేటివ్ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి, రైట్. ఎక్స్ప్లెనేషన్ లో అట్లా ఉన్నా సరే జనరల్ గా అంటే మీరు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అని చెప్తున్నారు? టెక్స్ట్ బుక్ రైట్, దట్ ఈస్ నాట్ ది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. దట్ ఈస్ నాట్ ది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. రైట్. సో నేను చెప్పింది క్లియర్ గా ఉంది కదా, రైట్. సి హౌ కెన్ యూ సే దట్, ఫర్ ఎగ్జాంపుల్ సి ఒక బైక్ నుంచి ఎమిషన్స్ వల్ల రిలీజ్ అయ్యే మ్యాగ్నెటైట్ పార్టికల్స్ వల్ల న్యూరో డీజనరేటివ్ ప్రాబ్లం వచ్చి, మైక్రోవేవ్ నుంచి ఉండే మ్యాగ్నెటైట్ పార్టికల్స్ వల్ల లివర్ డిసీజ్ అంటే వేరే డిసీజ్ ఎందుకు వస్తుంది? అవునా కదా? బట్ అక్కడ ఎక్స్ప్లెనేషన్ లో మాత్రం అలా అదే అంటున్నాను. సో సింప్లీ దట్ ఈస్, మరి వాళ్ళు ఇట్లా ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, బట్ మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అనేవి న్యూరో డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అనేవి తీసుకొస్తుంది. సో ఆ మ్యాగ్నెటైట్ పార్టికల్స్ ఎవరు ఇచ్చినా సరే దానివల్ల న్యూరో డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్ ఈస్ కొంచెం హోప్ దట్ ఈస్ క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్. రైట్, ఓకే. ఎలా ఉన్నారు సార్? యా, ఫైన్. So we shall start the class, but before that, see, this is UPSC Infinity. మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి. సో UPSC GS ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, CSAT ప్రిలిమ్స్ ప్లస్ సిరీస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మొత్తం అంతా కూడా మనకి 60,000 ఫీజ్ తో వస్తుంది. ఈజీఎంఐ 5,000 పర్ మంత్ అనేది ఉంది, లైఫ్ టైం వ్యాలిడిటీ, రైట్. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, యూ కెన్ జాయిన్ హియర్ 7893899553. అండ్ ఒకవేళ మీరు ఆఫ్లైన్ అనేది జాయిన్ అవ్వాలనుకుంటే, సో ఆఫ్లైన్ మనకి విశాఖపట్నం బ్రాంచ్ అనేది ఉంది. ఫస్ట్ మే నుంచి మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ న్యూ ఇన్స్టిట్యూట్ ఓవర్ దే. సో అందులో మనకి ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్, రీడింగ్ రూమ్స్, లైబ్రరీ, ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా వస్తాయి, రైట్. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ 7893899553, right? Yes. So we shall start the questions. So check this. Which of the following are the reasons or factors for exposure to the benzene pollution? So could you able to link? సో 2020లో ఇది ఇచ్చారు, నిన్న 2021 లో మ్యాగ్నెటైట్ పార్టికల్స్ అనేవి చూసుకున్నాం, ఓకే. ఎస్. సో ఇక్కడ ఉన్న ఏ రీజన్స్ వల్ల బెంజీన్ పొల్యూషన్ అనేది మనకు వస్తుంది, క్లియర్. సో వాట్ ఈస్ సింప్లీ బెంజీన్? బెంజీన్ అనేది ఒక పొల్యూటెంట్. ఈ పొల్యూటెంట్స్ అనేవి జనరల్ గా మనకి ఏదైనా ఎగ్జాస్ట్ అయితే, ఏదైనా ఒక మండే వస్తువు నుంచి ఇట్లాంటి వాటి నుంచి ఎక్కువగా బెంజిన్స్ అనేవి వస్తాయి, క్లియర్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ సమ్ ఆయిల్స్ బర్న్ అయినా, క్లియర్, ఈ స్మోక్ నుంచి బెంజిన్ రిలీజ్ అవుతుంది. సో ఏదైనా ఒక డేంజరస్ థింగ్స్ ఏవైనా బర్న్ అవుతున్నాయంటే వాటి నుంచి బెంజిన్స్ అనేవి వచ్చే ఉంటాయి. సో ఒక్కసారి చూడండి ఇక్కడ, ఇఫ్ యూ టేక్ ఆటోమొబైల్స్ ఎగ్జాస్ట్, సో మోస్ట్ ఆఫ్ ది పొల్యూటెంట్స్ అన్ని కూడా ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ నుంచి వస్తూ ఉంటాయి. సో మీరు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దీన్ని ట్రూగానే తీసుకోండి, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్. సో కార్ నుంచి, బైక్ నుంచి ఏవైతే వస్తాయో పొల్యూషన్స్, వాటి వల్ల బెంజూన్ పొల్యూషన్ అనేది కూడా వస్తుంది. ఎస్. సో టొబాకో స్మోక్, ఓకే, చూద్దాం, దీన్ని అట్లా ఉంచండి, చూద్దాం. వుడ్ బర్నింగ్, ఎస్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల వస్తుంది అంటే వుడ్ అనేది కూడా ఒక ఫాజిల్ ఐటమే కదా, పెట్రోల్ అక్కడి నుంచే కదా వస్తుంది, ప్లాంట్స్ నుంచే. సో వుడ్ బర్నింగ్ అయినప్పుడు కూడా ఆబ్వియస్లీ బెంజిన్ పొల్యూషన్ అనేది వస్తుంది, క్లియర్. ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ వల్ల ఎందుకు బెంజిన్ వస్తుంది అంటే, ఆటోమొబైల్స్ లో యూజ్ చేసేది మనం పెట్రోల్, డీజిల్ లాంటివి యూజ్ చేస్తాం కాబట్టి వాటి యొక్క పొగగొట్టాల నుంచి మనకి వస్తాయని చెప్పేసి అంటాం, క్లియర్. టెయిల్ ఎమిషన్స్ నుంచి వస్తాయి. సో వాటి నుంచి వస్తున్నాయంటే ఆల్రెడీ వుడ్ బర్నింగ్ లో కూడా ఈ బెంజిన్ సబ్స్టెన్స్ అనేవి ఉంటాయి. అంటే నథింగ్ బట్ వుడ్ ని కాలిస్తే బెంజిన్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ వార్నిష్డ్ వుడెన్ ఫర్నిచర్, వెరీ గుడ్. సో జనరల్ గా వుడెన్ ఫర్నిచర్స్ కి వార్నిష్ అనేది వేస్తాం కదా, ఆ వార్నిష్ లో కూడా బెంజిన్ అనేది ఉంటుంది, ఇది మీకు తెలియాలి. ఆ వార్నిష్ లో కూడా బెంజిన్ అనేది ఉంటుంది. ఎస్. అండ్ యూజింగ్ ప్రొడక్ట్స్ మేడ్ అవుట్ ఆఫ్ పాలీయురథేన్, ఎస్. ఈవెన్ పాలీయురథేన్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఇది తెలియాలి, దిస్ ఇస్ వెరీ క్లియర్.
సో ఈ క్వశ్చన్ లో మీకు నిజంగా ప్రతి ఒక్కటి కూడా తెలిస్తే మాత్రమే పెట్టడానికి ఉంటుంది. కొన్ని తెలిసి కొన్ని పెట్టకపోవడానికి మీకు ఎటువంటి ఆప్షన్ అనేది లేదు, రైట్? సో సింప్లీ దిస్ క్వశ్చన్ ఇస్ టఫ్. ఆన్ దట్ నోట్ దిస్ క్వశ్చన్ ఇస్ టఫ్. సో వార్నిష్డ్ వుడెన్ ఫర్నిచర్ అంటే ఆ వార్నిష్డ్ పెయింట్స్ లో ఉంటుంది అని మనకు తెలియాలి. తర్వాత పాలీయురెథిన్, సో పాలీయురెథిన్ లో ఉంటుందా అని అంటే ఎస్, అందులో కూడా ఉంటుంది, రైట్? సో ప్రొబాబ్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చూసుకోండి, ఒకవేళ ఇట్లా పొల్యూషన్స్ ఇచ్చి వాటి యొక్క ఫ్యాక్టర్స్ అన్నాడు అంటే ట్రై టు టేక్ ఎవ్రీథింగ్ అంటే ఒకసారి చదవండి, జాగ్రత్తగా చదివి వాటి వలన పొల్యూషన్స్ అనేవి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందో లేదో చూడండి. టొబాకో అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, అవును కదా? ఎవరికి కూడా, తాగిన వాడికి కానీ ఆ పొగ పీల్చిన వాడికి కానీ ఎవరికి కూడా మంచిది కాదు. ఎందుకు? వాటిలో పొల్యూటెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రతిదీ కూడా పొల్యూషన్ రిలేటెడ్దే ఉంది. బెంజీన్ కూడా పొల్యూటెంటే కాబట్టి ఎగ్జామ్ హాల్లో కూర్చునేటప్పుడు మీ బ్రెయిన్ ఎట్లానే రన్ అవ్వాలి. సో వీటన్నిటిని కూడా తీసుకుంటే ఛాన్స్ ఉందా, ఆప్షన్ ఏదైనా ఉందా? ఎస్ ఉంది. సో దెన్ ట్రై టు గో విత్ దట్. అన్లెస్ స్ట్రాంగ్ గా ఒకటి ఇది కాదు అని తెలిస్తే మాత్రమే అప్పుడు వేరే ఆప్షన్స్ కి వెళ్ళండి, రైట్? నెక్స్ట్, consider the following statements. The coal ash contains arsenic, lead and mercury. So coal ash లో ఇవన్నీ కూడా ఉంటాయి. Coal fired power plants release the sulfur dioxide, oxides of nitrogen అంటే NOx, oxides of nitrogen into the environment. High ash content is observed in Indian coal. So these are the options. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ లో కోల్ యాష్ లో ఆర్సెనిక్, లెడ్ అండ్ మెర్క్యూరీ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎస్. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ యు రీడ్, ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు చదువుతారు. కోల్ లో ఇవన్నీ కూడా ఉంటాయి, అందుకే కోల్ ని బర్న్ చేసినప్పుడు ఆ పొల్యూటెంట్స్ అనేవి డేంజర్ అన్నమాట, రైట్? ఎస్. సో నెక్స్ట్, కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ లో సల్ఫర్, ఎస్, మనకి ఈ ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి సల్ఫర్ డైఆక్సైడ్ లో NOx రిలీజ్ అవుతాయి లేదా? రైట్, గుడ్. అండ్ నెక్స్ట్, హై యాష్ కంటెంట్ అనేది ఇండియాలో ఉంటుంది. ఇండియాలో ఉంటుందా హై యాష్ కంటెంట్? ఎస్, ఇండియాలో హై యాష్ కంటెంట్ ఉంటుంది. ఇది బేసిక్ గా మీరు ఎకానమీ, జాగ్రఫీ క్లాస్ లో కూడా వింటారు, రైట్? సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ ఇండియన్ కోల్. క్లియర్? ఇండియాలో కోల్ అనేది ఎక్కువే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇండియాలో ఫిఫ్త్ లార్జెస్ట్ రిజర్వ్స్ కోల్ ఉన్నాయి. ఫిఫ్త్ ఆర్ ఫోర్త్, ఫ్యూ పీపుల్ టెల్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్. క్లియర్? సో ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా దాదాపుగా ఒక 15% ఆఫ్ కోల్ రిక్వైర్మెంట్స్ అనేవి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది అంటే ఇండియాలో మనకి ఫస్ట్ క్వాలిటీ కోల్ అనేది లేదు, సెకండ్ క్వాలిటీ కోల్ అనేది ఉంది, రైట్? ఆ సెకండ్ క్వాలిటీ కోల్ ఉండడం వలన యాష్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సెకండ్ అండ్ థర్డ్ క్వాలిటీ ఆఫ్ కోల్ అనేది ఎక్కువ ఉండడం వల్ల యాష్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. క్లియర్? అందుకే ది ఫస్ట్ క్వాలిటీ కోల్ అనేది కాల్చారు అనుకోండి, దాని వల్ల ఒక 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అయ్యింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే మన ఇండియాలో హై యాష్ కోల్ అనేది వాడడం వల్ల ఒక 1.5 ton ఆఫ్ CO2 అనేది రిలీజ్ అవుతుంది, సేమ్ అమౌంట్. అంటే అర్థం ఏంటి? హై యాష్ కంటెంట్ అనే వల్ల కదా, రైట్? క్లియర్? రైట్. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇది అవసరం లేదు. దిస్ ఇస్ నాట్ జాగ్రఫీ ఆర్ ఎకానమీ క్లాస్. జాగ్రఫీ, ఎకానమీ నేను మళ్ళీ అన్ని డిస్కస్ చేయొచ్చు, అదంతా అవసరం లేదు ఇక్కడ. సో సింప్లీ మనకి ఆన్సర్ ఏంటి? 1 2 3 ప్రతిదీ కరెక్టే. అవన్నీ కూడా బేసిక్ థింగ్స్. బేసిక్ ఎన్విరాన్మెంట్ చదివితే మీరు అవన్నీ కూడా నేర్చుకుంటారు. ఇది కూడా చూడండి. In the context of which of the following are the terms pyrolysis and plasma gasification mentioned? So pyrolysis కానీ ప్లాస్మా గ్యాసిఫికేషన్ కానీ మీరు ఎన్విరాన్మెంట్ కి ఏ స్టాండర్డ్ బుక్ చదివినా ఆర్ PIB ఆర్టికల్స్ చదివినా ఈ రెండు పేర్లు కూడా ఒక విషయం దగ్గర కనిపిస్తూ ఉంటాయి. అదేంటో చూద్దాం. వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయంలో చూస్తామా ఈ రెండు, ఆర్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీస్ లో ఇది మనం చూస్తామా? అంటే
గ్యాస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి టెక్నాలజీస్ యూస్ చేస్తాం కదా. సో అందులో ఒక టెక్నాలజీ పైరోలైసిస్ అండ్ మరొకటి ప్లాస్మా గ్యాసిఫికేషన్. ఎందుకంటే ప్లాస్మా గ్యాసిఫికేషన్ లో గ్యాస్ అనేది ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్, హైడ్రోజన్ ఫ్యూయల్ బేస్డ్ ఆటోమొబైల్స్ లో చూస్తామా ఆర్ వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీస్ లో చూస్తామా అంటే దిస్ ఈస్ సింపుల్ క్వశ్చన్. ఇట్ ఈస్ ది no 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 Waste to it is energy waste to energy technologies. Waste to energy technologies. Clear? So waste to energy technologies లో pyrolysis and plasma gasification అనేది చూస్తాం. సో వాట్ ఈస్ pyrolysis? Pyrolysis అంటే సింప్లీ మనకి వేస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, వేస్ట్ రాటన్ ఫుడ్ కానీ yes రాటన్, biological waste రైట్, దీన్నే మనం బయోమాస్ అని అంటాం. yes బయోమాస్ విచ్ ఆర్ నాట్ ఎడిబుల్ ఇన్ స్టేట్, తినే పొజిషన్ లో లేకపోతే వాటిని మనం బయోమాస్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ బయోమాస్ లో ఎనర్జీ అనేది ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తారంటే ఇటువంటి రాటన్ ఫుడ్స్ కానీ ఏవైతే ఉంటాయో ఈ వెట్ వేస్ట్ ఇదంతా ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఇన్సెనరేట్ చేస్తారు. ఇన్సెనరేట్ అంటే ఫైర్ పెడతారు, ఫైర్ చేస్తారు. ఫైర్ చేసి ఎట్లా ఫైర్ చేస్తారంటే వితౌట్ ఆక్సిజన్, ఆక్సిజన్ లేకుండా ఫైర్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆక్సిజన్ లేకుండా ఫైర్ చేయడం వలన మనకి దాని నుంచి ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్? రైట్. yes sir సో అది పైరోలైసిస్ అని చూస్తాం. వాట్ ఈస్ ప్లాస్మా గ్యాసిఫికేషన్? సేమ్ థింగ్. ప్లాస్మా సబ్స్టాన్సెస్, అయోన్స్ లాంటివి ఉంటాయి ప్లాస్మా సబ్స్టాన్స్ లో, దట్ ఈస్ ద ఫిఫ్త్ స్టేట్. ఆ ప్లాస్మా అనేది యూజ్ చేయడం వల్ల వేస్ట్ లో దాని నుంచి ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం హార్నెస్ చేయగలం. సో దీస్ ఆర్ ది టూ బేసిక్ టర్మ్స్. మనం బేసిక్ ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు చదువుతాం. స్టాటిక్ టాపిక్ లాంటిది ఇది, కరెంట్ అఫైర్స్ ఏం కాదు. సో పైరోలైసిస్ అండ్ ప్లాస్మా గ్యాసిఫికేషన్ అనేది వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీస్ లో చూస్తాం. రైట్. అండ్ నెక్స్ట్, with reference to Indian elephants, consider the following statements. The leader of an elephant group is a female. సో దీంతో మనకి ఏమర్థం అవుతుందంటే యూపీఎస్సీ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు నో సంథింగ్ అబౌట్ సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ యానిమల్స్. కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ యానిమల్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? రైట్. సో ఒకసారి చూడండి. ద మాక్సిమం గెస్టేషన్ పీరియడ్ కెన్ బి 22 months. మాక్సిమం గెస్టేషన్ పీరియడ్ ఎంత అంట? 22 months అంటున్నారు. సరే, ఇది కూడా తెలియాలా? నేను చెప్తాను. క్లియర్? నెక్స్ట్, అసి ఫస్ట్ ఇది మనకు తెలుసో లేదో పక్కన పెట్టండి. ఇది 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 తెలిస్తే తెలుస్తుంది, లేదంటే తెలియదు. సెకండ్ కూడా తెలిస్తే తెలుస్తుంది, లేదంటే తెలియదు. సో దాన్ని అట్లా ఉంచండి. థర్డ్ ఆప్షన్ చూడండి. An elephant can normally go on calving till the age of 40 years only. సో ఓన్లీ అని ఇచ్చాడు. సో ఓన్లీ ఇస్తే వీ షుడ్ బి వెరీ కాషియస్. సో కేవలం 40 years వరకు మాత్రమే పిల్లల్ని కనగలదంట. ఓకే, చూద్దాం. సో ఓన్లీ ఉంది కాబట్టి మోస్ట్లీ ఇది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీ షుడ్ బి వెరీ కాషియస్. రైట్. అయితే ఒకవేళ థర్డ్ ఆప్షన్ అనేది మనం ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అని ఎలిమినేట్ చేసినా సరే స్టిల్ వీ నీడ్ టు సే. సో 2 అనేది రెండిట్లో కూడా కామన్ ఉంది. సో ఇది ఖచ్చితంగా ట్రూ అవుతుందా లేదా? yes రైట్. ఎస్. సో ఫోర్త్ ఆప్షన్ చూడండి. అమాంగ్ ది స్టేట్స్ ఇన్ ఇండియా ద హైయెస్ట్ ఎలిఫెంట్ పాపులేషన్ ఈజ్ ఇన్ కేరళ. జనరల్ గా మనం ఏం చూస్తాం? కేరళ ఫెస్టివల్ అనేది చూస్తాం. కేరళ ఫెస్టివల్స్ లో ఎక్కువ ఎలిఫెంట్స్ ని యూజ్ చేస్తారు. సో దాని మీద మనం ఎజంప్షన్ చెయ్యొచ్చు. క్లియర్? బట్ నో, ఇట్ ఈస్ నాట్ కేరళ, ఇట్ ఈస్ ది కర్ణాటక స్టేట్. ఎస్, కర్ణాటకలోనే ఎలిఫెంట్ పాపులేషన్ అనేది ఉంటుంది. కేరళ కన్నా కర్ణాటకలోనే ఎక్కువ ఫెస్టివల్స్ టైంలో యూజ్ చేస్తారు. రైట్. సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ సారీ Elephant is the state animal of Karnataka. ఎస్. సో కర్ణాటకలోనే హైయెస్ట్ పాపులేషన్ అనేది చూస్తాం. సో ఇట్ ఈస్ 1 and 2 అనేది మనం ఇప్పుడు చూస్తాం. క్లియర్? ద లీడర్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ గ్రూప్ అనేది ఫీమేల్. మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్ కి లీడర్స్ కింద లీడ్ రోల్ అనేది ఫీమేల్స్ తీసుకుంటారు. అందుకే హ్యూమన్ పాపులేషన్ లో కూడా మనకి ప్యాట్రియార్కల్ సొసైటీతో పాటు మ్యాట్రియార్కల్ సొసైటీ అనేది కూడా చూస్తాం. సో కొన్ని ట్రైబల్ గ్రూప్స్ లో మ్యాట్రియార్కల్ సొసైటీస్ అనేవి చూస్తాం. సో మ్యాట్రియార్కల్ సొసైటీస్ అంటే ఫ్యామిలీ లీడర్స్ కింద ఫీమేల్స్ ఉండడం జరుగుతుంది. రైట్. ఎస్. అయితే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే
సమ్ గ్రాస్ హ్యాపెండ్ ఇన్ 2019, దట్ ఈస్ 2020లోనే. యాక్చువల్లీ ఇంకా చెప్పాలంటే 2020లోనే, ప్రాపర్ గా 2020లోనే జరిగింది. ఈ క్వశ్చన్ కూడా 2020లోనే వచ్చింది. ప్రయర్ టు ద ఎగ్జామ్ కి జరిగే ఒక 4-5 months ముందు కేరళలో ఒక 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 పెద్ద ఫ్రూట్, జాక్ ఫ్రూట్ కదా, జాక్ ఫ్రూట్ ఆర్ సంథింగ్, ఇఫ్ ఐఎమ్ నాట్ వెరీ రాంగ్, జాక్ ఫ్రూట్ లో కొంతమంది ఆ ఇది పెట్టారు, ఇది బాంబ్ పెట్టారు. క్లియర్? అది జాక్ ఫ్రూట్ అని అనుకొని ఒక ఎలిఫెంట్ కన్జ్యూమ్ చేసింది. దాన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల ఆ కన్జ్యూమ్ చేసిన తర్వాత బాడీలో పేలిపోయింది ఆ బాంబ్, సో దట్ ఆ ఎలిఫెంట్ చనిపోయింది. ఎస్, ఆ ఎలిఫెంట్ ఇంకా ఘోరం ఏంటి అంటే ఆ ఎలిఫెంట్ అప్పుడు ప్రెగ్నెన్సీలో ఉంది. ఎంటైర్ నేషన్ వాజ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ యాక్ట్. సో అంటే దానికి అసలు తెలియదు కదా ఏంటి అని. ఎందుకు ఇట్లా చేశారంటే ఆ ఎలిఫెంట్ ఇబ్బంది పెడుతుందండి. ఎలిఫెంట్ ఇబ్బంది పెడుతుంది, దాన్ని చంపేస్తారు. అది ప్రెగ్నెన్సీలో ఉంది, రైట్? రైట్, ఎస్. సో అందుకనే యూపీఎస్సీ క్వశ్చన్ అనేది ఇచ్చింది. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అట్లాగే ఇది డన్. దిస్ గ్రాస్ హ్యాపెండ్ ఇన్ 2020. ఇప్పటికీ మీరు ద హిందూ పేపర్స్ లో చూసుకుంటే 2020 ఆర్టికల్స్ అనేవి యూ కెన్ టైప్ ద ఎలిఫెంట్ ఇన్సిడెంట్ ఇన్ 2020, రైట్? సో ఇది జరిగింది. ఎంటైర్ నేషన్ కూడా షాక్ అయ్యింది. ఏంటిది మరీ దారుణంగా ఒక ప్రెగ్నెన్సీ ఎలిఫెంట్ ని బాంబ్ పెట్టి చంపేస్తారని. క్లియర్? రైట్, దట్ ఈస్. సో ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఇస్ ది ఆన్సర్. Next, see, with reference to India's biodiversity, this is a direct question. Ceylon frogmouth, coppersmith barbet, the grey-chinned minivet, and the white-throated redstart. ఇవన్నీ కూడా ఏంటి? బర్డ్స్ ఆ, ప్రైమేట్స్ ఆ, రెప్టైల్స్ ఆ, ఆంఫిబియన్స్ ఆ? ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ లో కూడా చాలా వరకు చూసాం. సో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, ఇవేంటి అని. క్లియర్? ఎస్. సో ఇక్కడ ఆప్షన్ అనేది చూసుకుంటే ఇవన్నీ కూడా బర్డ్స్. ఇవన్నీ కూడా బర్డ్స్. క్లియర్? సో అంటే ఈ ఫ్రాగ్ అనేది చూసి, ఫ్రాగ్ అనేది ఆంఫిబియన్ కాబట్టి ఇవన్నీ కూడా ఆంఫిబియన్స్ అని అనుకోవచ్చు. నో, ఆంఫిబియన్స్ కాదు, ఇవన్నీ కూడా బర్డ్స్. ఆఫ్ కోర్స్ ప్రైమేట్స్ సింపుల్ గా తీసేయచ్చు. ఓకే, అంటే సింపుల్ గా తీయలేంలేండి, రైట్, దట్ ఈస్ ఫైన్. ఇట్ ఈస్ బర్డ్స్. క్లియర్? ప్రైమేట్ అంటే ఇంకా చాలా పెద్ద గ్రూప్ అండి. సో దిస్ ఈస్ బర్డ్స్. ఇవన్నీ కూడా బర్డ్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే సింప్లీ ఏంటి, ఒకటి మీకు అది తెలిసింది అంటే దట్ ఈస్ వెరీ గుడ్. ఒకవేళ తెలియలేదు అంటే యూ నీడ్ టు స్కిప్ ఇట్. క్లియర్? And next, see, if a particular plant species is placed under the Schedule 6 of the Wildlife Protection Act 1972, what is the implication? Clear? So Wildlife Protection Act 1972 లో పెడితే Schedule 6 లో ఇంప్లికేషన్ ఏంటి అని. సో Wildlife Protection Act 1972 లో 6 షెడ్యూల్స్ ఉండేవి. 1 to 5 షెడ్యూల్స్ అనేవి యానిమల్స్ గురించి, 6th షెడ్యూల్ అనేది ప్లాంట్స్ గురించి. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? దాంట్లో ఏ షెడ్యూల్లో ఉన్నా సరే మోస్ట్లీ వాటన్నిటిని కన్జర్వ్ చేయడానికి ఉంటుంది. ఇది బేసిక్ తెలుస్తుందా లేదా? క్లియర్? సో 5 షెడ్యూల్స్ అనేవి యానిమల్స్ కి ఇచ్చి 1 షెడ్యూల్ అనేది ప్లాంట్స్ కి ఇస్తే ఖచ్చితంగా ఆ షెడ్యూల్లో ఏ ప్లాంట్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్జర్వ్ చేయడానికే కాదా? అట్లా ఎజ్యూమ్ చేయగలమా మనం? క్లియర్? ఎస్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పాను, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్ గా బేర్ యాక్ట్ అనేది చదవడం మోస్ట్ ఇంపార్టెంట్. యూ నీడ్ టు రీడ్. క్లియర్? సో ఆన్ దట్ నోట్ మనకు ఒకటి బ్రెయిన్ లో ఉండాలి, దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు కన్జర్వేషన్. సో ఫస్ట్ చూడండి, ఏ లైసెన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు కల్టివేట్ దట్ ప్లాంట్. లైసెన్స్ కావాలంటున్నాడు. ఓకే, చూద్దాం. సచ్ ఎ ప్లాంట్ కెనాట్ బి కల్టివేటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్. ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఏనా? అసలు ఏ సర్కమ్స్టాన్స్ లో కూడా అటువంటి గ్రో చేయకూడదు అంట. అట్లాంటి ఏ సర్కమ్స్టాన్స్ లో కూడా గ్రో చేయకూడదు అంటే దాన్ని ఇంకా కన్జర్వ్ చేయడం దేనికి? దాన్ని ఇంకా షెడ్యూల్లో పెట్టడం దేనికి? అవునా కదా? సో దీంతో బీని ఎలిమినేట్ చేయొచ్చా నేను? రైట్? ఎస్. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ ప్లాంట్. బేసిక్ ఎగ్జంప్షన్ 1970s లో జిఎం బేస్డ్ మీద
మనకి ఏదైనా నాలెడ్జ్ ఉందా అసలు? No, sir. సో ఖచ్చితంగా జిఎం బేసిస్ గురించి ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లో అయితే ఉండదు. అవునా? లాజిక్ సరిపోతుంది కదా. నెక్స్ట్, సచ్ ఎ ప్లాంట్ ఈజ్ ఇన్వేసివ్ అండ్ హార్మ్ఫుల్ టు ద ఈకోసిస్టమ్. సో ఎస్. సో ఇప్పటికీ మనం 2 ఆప్షన్స్కి వచ్చాం. నౌ ఇట్ ఈస్ ద టైమ్ యూ నీడ్ టు చూస్. 2 ఆప్షన్స్ వచ్చాయి కదా, ఖచ్చితంగా ఒకటి చూస్ చేసుకోవాలి. సో ఈ రెండిట్లో కూడా కన్జర్వేషన్ కి సంబంధించింది ఏంటి? దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఏ లైసెన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకు లైసెన్స్ కావాలి అంటే అర్థం ఏంటి? సో ఎవరు పడితే దాన్ని గ్రో చేయకూడదు. గ్రో చేస్తున్నావంటే దాన్ని ప్రాపర్ గానే గ్రో చేయాలి. కన్జర్వ్ చేయడానికి గ్రో చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు వాడడానికి గ్రో చేయకూడదు. సో అందుకని ఆన్సర్ అనేది ఏ. దిస్ ఈస్ వెరీ క్లియర్. మీకు అక్కడ చాలా క్లియర్ గా ఉంటుంది 6th షెడ్యూల్లో. ఒకవేళ ఏ వ్యక్తి అయినా సరే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో మెన్షన్ చేసిన 6th షెడ్యూల్లో ఉన్న ప్లాంట్స్ ని గ్రో చేయాలి అనుకుంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనే వ్యక్తి ఉంటాడు. అతని దగ్గర నుంచి లైసెన్స్ అనేది తెచ్చుకోవాలి. ఆ లైసెన్స్ తెచ్చుకున్న తర్వాత మాత్రమే ప్లాంట్ ని గ్రో చేయాలి. అది డైరెక్ట్ గా యాక్ట్ లో ఉంటుంది. యాక్ట్ మీరు చదివితే ఓకే, చదవకపోతే బేసిక్ గా మీకు దాని గురించి తెలుస్తుంది. అఫ్ కోర్స్ చదువుతారు, బేసిక్ గా చదువుతారు. సో దాంతో బి అండ్ సి అనేది ఎలిమినేట్ చేయొచ్చు. ఏ డీల్ లో మీరు చూస్ చేసుకోవాలి. ఇంకా ప్రాపర్ గా మీరు చూస్ చేసుకోవాల్సింది అయితే మాత్రం ఖచ్చితంగా ఏ అనే నేను చెప్తాను. ఇప్పుడు 4 ఉన్నట్లున్నాయి కదా సార్ అవి. రైట్. ఈ కొత్త యాక్ట్ లో మనం 4 మాత్రమే చూస్తున్నాం. రైట్, కొత్త యాక్ట్ లో 4 మాత్రమే చూస్తున్నాం. పాత దాంట్లో మాత్రమే 6. రైట్. సో విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ డెజర్ట్ నేషనల్ పార్క్. క్లియర్. సో ఇండియా యొక్క డెజర్ట్ నేషనల్ పార్క్ గురించి చెప్తున్నారు. సో ఈ డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ ఇన్ ది రాజస్థాన్ లొకేషన్. డెజర్ట్ అక్కడ ఉంది. సో డెజర్ట్ నేషనల్ పార్క్ ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ 2 districts. కెన్ వి ఎక్స్పెక్ట్ సంథింగ్? ఇది తెలుస్తుంది అసలు? న్యూట్రల్. క్లియర్. సో ఎలిమినేట్ చేయలేము, యాక్సెప్ట్ చేయలేము, ఏం చేయలేము. సో న్యూట్రల్ ఉంచండి. సెకండ్, దేర్ ఈస్ నో హ్యూమన్ పాపులేషన్ ఇన్సైడ్ ది పార్క్. అవుతుంది ఎట్లాగా? అంటే హ్యూమన్ హ్యాబిటేషన్ ఉండదు అసలు. ఒక్కడైనా ఇద్దరైనా ఉంటారు కదా డెజర్ట్ నేషనల్ పార్క్ అంటే. ఇక్కడ చూడు, వీడు 2 districts అంటున్నాడు. ఒకవేళ ఈ నెంబర్ తప్పైనా 1 district అయినా అవ్వాలి, ఆర్ కరెక్ట్ అయితే 2 district అయినా అవ్వాలి, లేదంటే 3 districts అవ్వాలి, లేదంటే సో అండ్ సో ఎన్ని districts అయినా అవ్వచ్చు. ఒక డిస్ట్రిక్ట్ అంతా ఒక నేషనల్ పార్క్ ఉంది అంటే ఒక్క వ్యక్తి అయినా ఉండడా? సార్ అదంతా డెజర్ట్ కదా. ఆహా, ఇది డెజర్ట్ నేషనల్ పార్క్ అంటే కొంత వైల్డ్ లైఫ్ అనేది ఉంటుందనే కదా. డెజర్ట్ వైల్డ్ లైఫ్ అనేది ఉంటుంది కదా. అదొక 2-3 districts లో ఉంటుంది అని వాడు చెప్తున్నాడు. ఏదో సంథింగ్ ఆప్షన్ అట్లా ఇస్తున్నాడంటే అసలు హ్యూమన్ హ్యాబిటేషన్ అనేది లేదు. నో హ్యూమన్ హ్యాబిటేషన్. ఇది ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంటే కాదా? క్లియర్. రైట్. అయితే ఒక్కసారి ఆన్ ద సేమ్ నోట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, నేషనల్ పార్క్ స్టేటస్ ప్రకారం ఒకవేళ నేషనల్ పార్క్ కనుక ఎవరికైనా ఇస్తే, ఏ ప్లేస్ కైనా ఇస్తే, దాంట్లో ఉన్న కోర్ ఏరియాలో ఎవ్వరూ కూడా ఉండకూడదు. కోర్ ఏరియాలో ఉండకూడదు. దిస్ ఈజ్ నేషనల్ పార్క్. ఈ లోపల ఉండేదే కోర్ ఏరియా. కోర్ ఏరియాలో ఉండకూడదు. బఫర్ ఏరియాస్ లో ఉండకూడదా? ఉండొచ్చు. క్లియర్. సో బఫర్ ఏరియాస్ లో వెళ్తూ ఉండొచ్చు, వెళ్ళకూడదని ఏం లేదు. సో దీంతోనైనా సెకండ్ ఆప్షన్ అనేది మనం ఎలిమినేట్ చేయగలమా? రాంగ్ అని. రైట్. ఎస్. సో సెకండ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందా లేదా? ఆప్షన్ సి. రైట్. అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ మనం చూడకముందే అయితే 1 రైట్ అయితే 2 రాంగ్ అవ్వాలి. క్లియర్ అని మనకు తెలుస్తుంది అంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది న్యాచురల్ హ్యాబిటేట్స్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఆఫ్ కోర్స్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేవి అక్కడ కూడా చూస్తాం, అక్కడ చూస్తాం, రాజస్థాన్ లో ఎక్కువ చూస్తాం. రైట్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్. సో ఆన్సర్ ఈజ్ 1 and 3. సో అంటే ఈ మాత్రం లాజిక్ తోనే మీరు ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్. నెక్స్ట్, అమాంగ్ ది ఫాలోయింగ్ టైగర్ రిజర్వ్స్ విచ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఏరియా అండర్ క్రిటికల్ టైగర్ హ్యాబిటేట్? దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్. ఎన్విరాన్మెంట్ లో జనరల్ గా చదువుతారు. ఇండియాలో ఉన్న టైగర్ రిజర్వ్స్ అన్నిటికన్నా కూడా
ది లార్జెస్ట్ ఏరియా అనేది ఫార్చునేట్లీ మన నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం నాగార్జున టైగర్ రిజర్వ్. ఏపీ. ఎస్ ఎస్, ఇక్కడ టైగర్ రిజర్వే చాలా పెద్దది. అయితే ఆ ఇయర్ చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యారు. ఇక్కడ సింపుల్ టైగర్ రిజర్వ్ అడగట్లేదు, హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ది క్రిటికల్ టైగర్ హ్యాబిటేట్. అంటే ఇదంతా టైగర్ రిజర్వ్ అవ్వచ్చు, బట్ క్రిటికల్ టైగర్ హ్యాబిటేట్ అనేది ఇదే ఉంటుంది. అయితే ఈవెన్ ఫార్చునేట్లీ ఈవెన్ క్రిటికల్ టైగర్ హ్యాబిటేట్ లొకేషన్ చూసుకున్నా సరే దాంట్లో కూడా ఇండియాలో హైయెస్ట్ నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం. ఇది తెలిస్తే పెట్టగలరు ఈ ఫ్యాక్ట్ అనేది, తెలియకపోతే పెట్టలేరు. దట్స్ ఇట్. రైట్, ఎటువంటి లాజిక్ ఏం యూజ్ చేయడానికి ఏమి ఉండదు. రైట్, నాకా ఇది ఇప్పుడు ఏముండదు, శీతాకాలం వస్తే ఇబ్బంది అవుతుంది. రైట్. నెక్స్ట్, which of the following are the most likely places to find the musk deer in its natural habitat? This is fine. So tough question. అవునా, ఏదని పెడతాము, ఏమని చదువుతాం? మస్క్ డీర్ అంటే న్యాచురల్ హ్యాబిటేట్ అంట. సో నిన్న కూడా క్వశ్చన్ చూసాం, బారాసింగా నేషనల్ అది ఎక్కడ ఉంటుంది న్యాచురల్ హ్యాబిటేట్. సో కొన్ని యానిమల్స్ ఇచ్చి వాటి యొక్క నేచురల్ హ్యాబిటేట్స్ అనేవి యూపీఎస్సీ జనరల్ గా క్వశ్చన్స్ అడుగుతాం. రైట్, ఈవెన్ 2020 కన్నా ముందు జరిగిన ఎగ్జామ్స్ లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని మనం చూస్తాం. ఓకే, సో ఇక్కడ సింప్లీ చూస్తే దిస్ ఈస్ ద డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ ఆన్సర్. దీనికి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా అట్లా అవసరం లేదు. ఇట్ ఈస్ సింప్లీ ది ఆస్కాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ గంగోత్రి నేషనల్ పార్క్. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ అనేవి చూడండి, రెండే ఉన్నాయి, ఏవో రెండు మాత్రమే రైట్ అవుతున్నాయి. సో అస్సలు ఎలిమినేట్ చేయడానికి స్కోప్ అట్లాగే మనకేం దొరకట్లేదు, అవునా కాదా? రైట్, ఎస్. సో అయితే ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఇట్ ఈస్ యువర్ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. సో ఒకవేళ ఫ్యూచర్ లో మళ్ళీ వీటి గురించి రిపీట్ అయ్యింది అనుకోండి, అప్పుడు యూ కెన్ హ్యావ్ సమ్ ఎడ్జ్. రైట్, ఎస్. ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్, ఆస్కాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ గంగోత్రి నేషనల్ పార్క్. And next, this is the 10th question. In the context of which of the following do some scientists suggest that the use of cirrus cloud thinning? సో ఇదొక ప్రాపర్ జాగ్రఫీ క్వశ్చన్ లాంటిదే. జాగ్రఫీతో పాటు ఎన్విరాన్మెంట్ బేసిక్ కూడా చూస్తాము, సో అందుకనే ఎన్విరాన్మెంట్ లో కూడా పెట్టడం జరిగింది. రైట్, సిర్రస్ క్లౌడ్ థిన్నింగ్ అనేది చేస్తారు, సిర్రస్ క్లౌడ్ థిన్నింగ్ టెక్నిక్. అండ్ ఇంజెక్షన్ ఆఫ్ సల్ఫేట్ ఎరోసాల్. సల్ఫేట్ ఎరోసాల్స్ కూడా స్ట్రాటోస్ఫియర్ లో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దేనికి చేస్తారని అడుగుతున్నారు. సో దట్ ఈస్ క్రియేటింగ్ ది ఆర్టిఫిషియల్ రెయిన్స్ ఇన్ సమ్ రీజియన్స్, రెడ్యూసింగ్ ది ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్. ఇది అవుతుంది అసలు? ఎవరైనా సైక్లోన్స్ ని అసలు కనీసం మార్చగలరా? కనీసం తగ్గించగలరా? కనీసం టచ్ చేయగలరా సైక్లోన్స్ ని? రైట్, this is clearly impossible. Right, yes. Reducing the adverse effects of solar wind on the earth. So earth యొక్క సోలార్ యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ ని తగ్గించడానికి, వాటిని తగ్గించడానికి ఎవరున్నారు? ఆల్రెడీ స్ట్రాటోస్ఫియర్ లో ఓజోన్ లేయర్ ఉంది కదా, మరి ఇంకెందుకు ఇది? రైట్, ఎస్. అండ్ నెక్స్ట్, రిడ్యూసింగ్ ది గ్లోబల్ వార్మింగ్. So now it is, you have to think whether A or D. ఏ అనుకుంటున్నాను. Okay, right, good. So actually if you observe the cloud thinning అనేది చూస్తాం. So there are two types of clouds. That is the thick cloud, మరొకటి thin cloud. Right? So thick cloud ఏం చేస్తుందంటే సన్ రేస్ ని అట్రాక్ట్ చేసుకొని సన్ రేస్ ని ఎర్త్ మీదకి పంపించడం జరుగుతుంది. థిక్ క్లౌడ్స్ చేస్తాయి అట్లాగా. థిన్ క్లౌడ్స్ ఏం చేస్తాయంటే సన్ రేస్ వచ్చిన తర్వాత వాటిని డిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. రైట్, థిన్ క్లౌడ్స్ అనేవి సన్ రేస్ ని రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్. డి సార్. వెరీ గుడ్. ఇట్ ఈస్ రిగార్డింగ్ ది గ్లోబల్ వార్మింగ్. సో ఎందుకు క్లౌడ్ ని థిన్ చేస్తారు? థిన్నింగ్ ఆఫ్ క్లౌడ్ ఎందుకు? దట్ ఈస్ థిక్ క్లౌడ్స్ అనేవి సన్ ని అట్రాక్ట్ చేస్తాయి, సన్ రేస్ ని ఎర్త్ మీద పంపిస్తాయి. థిన్ క్లౌడ్స్ మాత్రం రిఫ్లెక్ట్ చేస్తాయి. సన్ రేస్ అనేవి రిఫ్లెక్ట్ అయితే గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది. రైట్, సో ద ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్, ఇట్ ఈస్ డి.
బేసిక్ గా పూర్తిగా ఎన్విరాన్మెంట్ టాపిక్స్ అన్ని కూడా మీకు కంప్లీట్ అయితే కొంత కరెంట్ అఫైర్స్ అయితే మీకు అర్థమవుతుంది. దిస్ ఈస్ అన్ ఈజీ క్వశ్చన్. ప్రాపర్ గా చదివితే దిస్ ఈస్ అన్ ఈజీ క్వశ్చన్, రైట్? సో క్లౌడ్ థిన్నింగ్ అనేది దానికే యూజ్ చేస్తాం. అండ్ సల్ఫేట్ ఎరోజాల్స్ అనేవి అంటే దీన్ని చూసి మోస్ట్ పీపుల్ థింక్ ఇది కరెక్ట్ అని, రైట్? సో ఎరోజాల్స్ వేస్తే ఆర్టిఫిషియల్ రైన్స్ పడతాయి. సల్ఫేట్ ఎరోజాల్స్ వేయడం వల్ల సన్ రే అంటే ఈ క్లౌడ్స్ యొక్క రిఫ్లెక్షన్ కెపాసిటీ అనేది మరింత పెరుగుతుంది. అందుకే సల్ఫేట్ ఎరోజాల్స్ ని వేస్తారు, రైట్? ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆర్టిఫిషియల్ రైన్స్. ఆర్టిఫిషియల్ రైన్స్ రావడానికి ది ది సోడియం రిలేటెడ్ యూస్ చేస్తారు అండ్ కొన్ని టైప్ ఆఫ్ స్పెసిఫిక్ ఎరోజాల్స్ అనేవి యూస్ చేస్తారు. ఓకేనా? సిల్వర్ నైట్రేట్స్ కానీ అట్లా యూస్ చేస్తారు. సల్ఫేట్ ఎరోజాల్స్ కాదు. సో ఆప్షన్ ఏ కాదు, బి కాదు, సి కాదు, ఇట్ ఈస్ డి. క్లియర్? Yes. And next, which one of the following statements best describes the term social cost of carbon? Social cost of carbon అడుగుతున్నారు. It is a measure in monetary value. Monetary value ఉంటుందంట social cost of carbon. Then అసలు ఇది కరెంట్ అఫైర్స్ కాదు, స్టాటిక్ కాదు, సడన్ గా ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ అడుగుతూ ఉంటుంది. సో సోషల్ కాస్ట్ అంటున్నాడు అంటే సంథింగ్ రిలేటెడ్ టు పీపుల్ కదా, అదొకటి మాత్రమే మనకి ఇక్కడ తెలుస్తుంది. అవునా? మనీ వాల్యూ అని వాడే చెప్పేశాడు. సో సోషల్ కాస్ట్ ఆఫ్ కార్బన్ అంటున్నాడు. సో దట్ ఈస్ సొసైటల్ కాస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్, అట్ ద కాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ అని మనం తీసుకోవచ్చా? రైట్. రైట్. సో ఇప్పుడు చూద్దాం ఆప్షన్స్ చూస్తే, లాంగ్ టర్మ్ డ్యామేజ్ డన్ బై ఏ టన్ ఆఫ్ CO2 ఎమిషన్స్ ఇన్ ఏ గివెన్ ఇయర్. ఒక గివెన్ ఇయర్ లో ఎంత డ్యామేజ్, లాంగ్ టర్మ్ డ్యామేజ్ చేస్తుందో అదే సోషల్ కాస్ట్ ఆఫ్ కార్బన్ అని అంటున్నాడు. చూద్దాం. క్లియర్? అట్లా ఉంచుతాను ఆప్షన్. రిక్వైర్మెంట్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఫర్ ఏ కంట్రీ టు ప్రొవైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ఇట్స్ సిటిజన్. అంటే పీపుల్ వచ్చారు, కమ్యూనిటీ వచ్చారు, బేస్డ్ ఆన్ ది బర్నింగ్ ఆఫ్ దోస్ ఫాయిల్స్. ఇది కూడా ఉంచుతున్నాను. ఎఫర్ట్స్ పుట్ ఇన్ బై ఏ క్లైమేట్ రిఫ్యూజ్ టు అడాప్ట్ టు లివ్ ఇన్ ఏ న్యూ ప్లేస్. కొత్త ప్లేస్ లో ఉండడానికి ఒక క్లైమేట్ రిఫ్యూజీ ఎవడైతే ఉన్నాడో వాడు ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సోషల్ కాస్ట్ ఆఫ్ కార్బన్. క్లైమేట్ రిఫ్యూజీ ఇది కూడా కమ్యూనిటీయే. సో ఇది కూడా ఉంచుతున్నాను. కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ పర్సన్ టు ది కార్బన్ ఫుట్ ప్రింట్. ఇండివిజువల్ పర్సన్. సో ఇది కొంతవరకు మనం ఎలిమినేట్ చేయొచ్చా? రెదర్ కమ్యూనిటీ లెవెల్లో కాకుండా ఇండివిజువల్ లెవెల్లో ఉంది, రైట్? ఎస్. రైట్. క్లియర్? సో దీన్ని మనం కొంతవరకు ఎలిమినేట్ చేయొచ్చు, రైట్? సో ఇప్పటికీ 3 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, విచ్ షోస్ దట్ ఈ క్వశ్చన్ అనేది టఫ్. ఇది తెలిస్తే పెడతారు, లేదంటే వీ హ్యావ్ టు లీవ్. లేదు కాదు కూడదని మీరు ఏదైనా ఎక్స్ట్రాగా పెడితే ఖచ్చితంగా అది పోతుంది. ఎందుకంటే చెప్పండి, ఏదై ఉంటుంది? జస్ట్ టేక్ ఏ గెస్, వైల్డ్ గెస్ ఏదో చేయండి. ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ ఈవెన్ డి. జస్ట్ టేక్, చెప్పండి స్పీడ్. ఓకే, రైట్. సో ఐ విల్ టేక్ ఇట్ ఈస్ ఏ. లాంగ్ టర్మ్ డ్యామేజ్ డన్ బై ఏ టన్ ఆఫ్ CO2 ఎమిషన్స్ ఇన్ ఏ గివెన్ ఇయర్. ఒక గివెన్ ఇయర్ లో ఒక టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత లాంగ్ టర్మ్ డ్యామేజ్ అనేది చేస్తుందో దాన్నే సోషల్ కాస్ట్ ఆఫ్ కార్బన్ అని అంటాం. సార్ లాంగ్ టర్మ్ డ్యామేజ్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ డ్యామేజ్ అంటే CO2 ఎక్కువ ఉండడం వల్ల, లెట్స్ సే ఒక చిన్న బేబీ పుట్టాడు, ఆ బేబీకి డిఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి అనుకోండి. బేబీ పుట్టిన వెంటనే ఒక డిఫెక్ట్ వచ్చింది అంటే వాడు దాన్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయలే లేదా? అంటే అది లాంగ్ టర్మ్ డ్యామేజా కాదా? అవునా? Yes. రైట్. ఎస్. సో వీటిని మనం లాంగ్ టర్మ్ డ్యామేజెస్ అంటాం. సో ఒక టన్ ఆఫ్ CO2 ఉండడం వల్ల లాంగ్ టర్మ్ డ్యామేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సోషల్ కాస్ట్ ఆఫ్ కార్బన్ తో మనం చూస్తాం, రైట్? ఎస్. రైట్. సో am I audible? Yes. Okay, right.
నెక్స్ట్, ఇన్ రూరల్ రోడ్ కన్స్ట్రక్షన్ the use of which of the following is preferred for ensuring environmental sustainability or to reduce carbon footprint? కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడానికి జనరల్ గా రూరల్ రోడ్ కన్స్ట్రక్షన్స్ లో ఏం యూజ్ చేస్తాము? సో ఒకటి చూడండి, ది కాపర్ స్లాగ్, ద కోల్డ్ మిక్స్ ఆస్ఫాల్ట్ టెక్నాలజీ, ద జియో టెక్స్టైల్స్, ద హాట్ మిక్స్ ఆస్ఫాల్ట్ టెక్నాలజీ, ద పోర్ట్లాండ్ సిమెంట్. ఒక్కసారి ఒకవేళ ఇవన్నీ కూడా కరెక్ట్ అనిపిస్తే ఏదైనా ఆప్షన్ ఉందా 1 2 3 4 5 అని? లేదు. No. సో ఖచ్చితంగా మనం అట్లీస్ట్ ఒకటి కానీ రెండు కానీ ఎలిమినేట్ చేసుకొని, అంటే ఇక్కడ అట్లీస్ట్ రెండు ఎలిమినేట్ చేయాలి, అవునా? రైట్, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఉన్న 5 ఆప్షన్స్ లో అట్లీస్ట్ రెండు ఎలిమినేట్ చేయాలి. రైట్, ఎస్. సో రోడ్ కన్స్ట్రక్షన్స్ లో ఏం యూజ్ చేస్తున్నారు అని ఒకవేళ మనం తీసుకుంటే కాపర్ స్లాగ్ ఉంటుందా అంటే ఎస్, కాపర్ స్లాగ్ అనేది ఉంటుంది. అది ఇక్కడ చూడండి, ద కోల్డ్ మిక్స్ ఆస్ఫాల్ట్, ద హాట్ మిక్స్. ఒకవేళ ఆ రెండు ఉన్నాయి అంటే ఒక్క ఆప్షన్ లో మాత్రమే ఆ రెండు కలిసి ఉన్నాయి. క్లియర్? సో అది జనరల్ గా కన్ఫ్యూజ్ అయ్యేది. అది హాట్ మిక్స్ ఉందంటే కోల్డ్ మిక్స్ కూడా ఉంటుంది, కోల్డ్ మిక్స్ ఉందంటే హాట్ మిక్స్ కూడా ఉంటుంది అనుకుంటారు. బట్ గుర్తుంచుకోండి, కాపర్ స్లాగ్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా రోడ్ కన్స్ట్రక్షన్స్ లో కాపర్ స్లాగ్ అనేది యూజ్ చేస్తారు. వాట్ ఈస్ కాపర్ స్లాగ్? ఇట్ ఈస్ ఎ వేస్ట్, ద బై ప్రోడక్ట్ ఆర్ ది వేస్ట్ ఫ్రమ్ ది కాపర్. సో కాపర్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి వస్తాయి. ఆ వేస్ట్ ని ఏం చేస్తారు? రోడ్ కన్స్ట్రక్షన్స్ లో యూజ్ చేస్తారు. యూజ్ చేయొచ్చా? ఎస్, మంచిదే, యూజ్ చేస్తారు. క్లియర్? సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. కోల్డ్ మిక్స్ ఉంటుందా, హాట్ మిక్స్ ఉంటుందా? గుర్తుంచుకోండి, రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఏదైనా యూజ్ చేయొచ్చు. కోల్డ్ అయినా యూజ్ చేయొచ్చు, హాట్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ మనకి ఎక్స్ట్రా కండిషన్ ఏమి ఇస్తున్నాడు? కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించాలి. కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించాలంటే హాట్ మిక్స్ ఆస్ఫాల్ట్ టెక్నాలజీలో ఆస్ఫాల్ట్ అనేది హీట్ అవ్వాలి అంటే దానికి మంట పెట్టాలా లేదా? Yes. దానికి మంట పెట్టాలంటే ఏదో ఒకటి మనం యూజ్ చేస్తామా? వుడ్డో, కోలో, ఏదో ఒకటి దాన్ని వేడి చేయడానికి. అప్పుడు కార్బన్ ఫుట్ ప్రింట్ పెరుగుతుందా, తగ్గుతుందా? పెరుగుతుంది. రైట్. సో అంటే ఖచ్చితంగా హాట్ మిక్స్ ఆస్ఫాల్ట్ ఉండకూడదు కదా. అంటే నేను చెప్తున్నాను, అది మీరు ఎగ్జామ్ లో దాన్ని అలా ఎక్స్పెక్ట్ చేయలేరు, బట్ నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. సో ఫోర్త్ అనేది రాంగ్. ఫోర్త్ అనేది పోతుంది అంటే మనకి ఇక్కడ రెండు పోతున్నాయి. దెన్ హాట్ మిక్స్ కాదు, కోల్డ్ మిక్స్ అని అనుకుంటే ఆన్సర్ ఇస్ 1 2 and 3. పోర్ట్లాండ్ సిమెంట్ కూడా కాదు. పోర్ట్లాండ్ సిమెంట్ వల్ల కూడా కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది పెరుగుతుంది, తగ్గదు. సో సింప్లీ కాపర్ స్లాగ్ యూజ్ చేయడం వల్ల అది ఆల్రెడీ వేస్ట్ ప్రొడక్ట్ బయటకు వచ్చింది, దాన్ని యూజ్ చేస్తున్నాం. సో దానివల్ల ఎక్స్ట్రా కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది ఉండదు. జియో టెక్స్టైల్స్. జియో టెక్స్టైల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ది గన్నీ బ్యాగ్స్ ఉంటాయి కదా, గన్నీ బ్యాగ్స్. రైట్. సో వాటిని జియో టెక్స్టైల్స్ అని మనం అంటాం. ఆస్ఫాల్ట్ ఏదైతే రోడ్ కన్స్ట్రక్షన్ లో యూజ్ చేస్తారో అది కోల్డ్, అంటే నార్మల్ మిక్స్ అదే నార్మల్ గా ఉంటుంది కదా, దాన్నే కోల్డ్ మిక్స్ అని అంటాం. దాన్ని వేడి చేస్తే హాట్ మిక్స్ అని అంటాం. జనరల్ గా రెండు యూజ్ చేస్తారు, బట్ కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించాలంటున్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఈజ్ 1 2 and 3. అఫ్ కోర్స్ దిస్ ఈస్ అ టఫ్ క్వశ్చన్. ఐ వోంట్ సే దట్ ఇది అందరూ పెట్టేయాలి, ఖచ్చితంగా రైట్ అయిపోవాలని నేను చెప్పను. ఇది టఫ్ క్వశ్చన్ అనే. రైట్. అండ్ నెక్స్ట్, అకార్డింగ్ టు ఇండియాస్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 2019 లోనే తీసుకొచ్చారు, అప్పుడు ఆ టైంలోనే తీసుకొచ్చారు, 2019-20. సో నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ రా మెటీరియల్స్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్? ఇక్కడ ఎక్కడి నుంచి బయోఫ్యూయల్స్ అనేవి యూజ్ చేస్తారని యాక్చువల్లీ చూస్తే వీటన్నిటి నుంచి కూడా బయోఫ్యూయల్స్ అనేవి తయారు చేయొచ్చు. క్లియర్? వీటన్నిటి నుంచి కూడా తయారు చేయొచ్చు. వాటన్నిటి నుంచి కూడా తయారు చేయొచ్చు అంటే ఆన్సర్ అనేది 1 2 3 4 5 6 అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటి? కసవా ఫుడ్డే, వీట్ గ్రెయిన్స్ ఫుడ్డే, ది గ్రౌండ్ నట్ సీడ్స్ ఫుడ్డే, హార్స్ గ్రెయిన్ ఫుడ్దే, రోటన్ పొటాటోస్ ఫుడ్దే, షుగర్ బీట్ ఫుడ్దే. ఇవన్నీ ఫుడ్ కాబట్టి ఇవన్నీ కూడా బయోమాస్ అవుతుందా లేదా? ముందు క్వశ్చన్ ప్రకారం బయోమాస్ అవుతుంది అంటే దాని నుంచి ఫ్యూయల్ అనేది తయారు చేయగలం కదా. రైట్.
జనరల్ గా ఇవంతా కూడా వీటన్నిటి నుంచి కూడా బయోఫ్యూయల్స్ అనేవి తయారు చేయగలం. బట్ క్వశ్చన్ చూడండి, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ ప్రకారం మాత్రమే మనం ఇక్కడ ఆన్సర్ చేయాలి. వాటి ప్రకారం మనం ఆన్సర్ చేస్తే నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ లో హార్స్ గ్రామ్స్ గురించి మెన్షన్ చేయలేదు. హార్స్ గ్రామ్స్ గురించి మనకి మెన్షన్ చేయలేదు. సో ఒకవేళ మీరు హార్స్ గ్రామ్స్ కనుక తీసేస్తే BC4. సో ఆన్సర్ ఇస్ క్లియర్. 1 2 5 6 అది జాగ్రత్తగా చూసుకోవాలి. క్లియర్. 1 2 5 6 గ్రౌండ్ నట్ సీడ్స్ మెన్షన్ చేయలేదు, హార్స్ గ్రామ్ సీడ్స్ కూడా మెన్షన్ చేయలేదు. కసావా, ది డ్యామేజ్డ్ వీట్ గ్రెయిన్స్, ద రోటన్ పొటాటోస్ అండ్ ది షుగర్ బీట్, కేవలం వీటిని మాత్రమే నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ లో యూజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. డన్. రైట్. ఎస్. And next, what are the advantages of fertigation? This is one. Fertigation. What is fertigation? ఇది తెలియాలి. Fertigation తెలియకపోతే మళ్ళీ ఇది కష్టం క్వశ్చన్. సో వాట్ ఈస్ ఫెర్టిగేషన్? ఫెర్టిగేషన్ ఈస్ మేడప్ ఆఫ్ 2 words. ఒకటి ఫెర్టిలైజర్ ప్లస్ ఇరిగేషన్. ఫెర్టిలైజర్ ప్లస్ ఇరిగేషన్ కలిపి ఉన్నదాన్నే ఫెర్టిగేషన్ అని అంటాం. ఇది తెలిస్తే మీ క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ ఇది తెలియలేదు అంటే మాత్రమే కష్టం ఉంటుంది. రైట్. ఎస్. ఇక్కడ చూడండి, if you take the first option, controlling the alkalinity of irrigation water is possible. సో ఫెర్టిలైజర్ ప్లస్ ఇరిగేషన్ అంటే సింప్లీ ఫెర్టిలైజర్స్ అనేవి కావాల్సినంత యూస్ చేస్తాము. సో కావాల్సినంత ఎనర్జీ మాత్రమే ఇరిగేటెడ్ వాటర్ తో ప్లాంట్ కి వెళ్తే దాన్ని ఫెర్టిగేషన్ అని అంటాం. క్లియర్. ఇరిగేషన్ జరుగుతుంది, ఫెర్టిలైజర్ జరుగుతుంది, బట్ రెండు ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు ఇచ్చాం. రెండు కూడా ప్రాపర్ గా ఇచ్చి ప్లాంట్ కి ఎంత కావాలో అంతే ఇస్తాం. దాన్ని ఫెర్టిగేషన్ లో చూస్తాం. సో దాని వలన ఆల్కలైనిటీ అనేది తగ్గుతుందా లేదా? రైట్. కావాల్సినంతే ఇస్తే ప్లాంట్స్ లో ది సాయిల్స్ లో ఉన్న ఆల్కలైనిటీ తగ్గుతుందా? రైట్. సో ఈ ఆప్షన్ నేను తీసుకోవచ్చా? రైట్. సెకండ్ ఆప్షన్ చూడండి, ద ఎఫిషియంట్ అప్లికేషన్ ఆఫ్ రాక్ ఫాస్ఫేట్ ఓకే అండ్ ఆల్ అదర్ ఫాస్ఫేటిక్ ఫెర్టిలైజర్స్ ఈజ్ పాసిబుల్. ప్రతి ఒక్క ఫాస్ఫేటిక్ ఫెర్టిలైజర్ కూడా చాలా ఎఫిషియెంట్ గా ఫెర్టిగేషన్ లో యూజ్ చేయగలమంట. బేసిక్ గా కొన్ని అని అన్నాడు అనుకోండి, మనం తీసుకోవచ్చు. సో హౌ కెన్ వి ఇంక్లూడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫాస్ఫేటిక్ ఫెర్టిలైజర్ అనేది ఎఫిషియెంట్ గానే దీని వల్ల ఉంటుంది అని? అవునా? కెన్ ఐ నెగేట్ దిస్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్? ఒకవేళ సెకండ్ తీసేస్తే వచ్చింది ఆన్సర్. రైట్. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇంక్రీజ్డ్ అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ టు ప్లాంట్స్ ఈజ్ పాసిబుల్ అంటున్నాడు. డెఫినెట్లీ హ్యాపెన్స్ అనట్లేదు, ఈజ్ పాసిబుల్ అంటున్నాడు. రిడక్షన్ ఇన్ ది లీచింగ్ ఆఫ్ కెమికల్ న్యూట్రియంట్స్ ఈజ్ పాసిబుల్ అంటున్నాడు. కంట్రోలింగ్ ది ఆల్కలినిటీ ఆఫ్ ఇరిగేషన్ ఈజ్ పాసిబుల్ అంటున్నాడు. అంటే అన్ని కూడా పాసిబిలిటీస్ చెప్తున్నాడు. పాసిబిలిటీస్ ని ఎప్పుడు మనం ఎలిమినేట్ చేయకూడదు. క్లియర్. పాసిబిలిటీస్ ని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎలిమినేట్ చేయకూడదు. సో ఇక్కడ క్లియర్ గా అవుట్ రైట్లీ ఇక్కడ చూడండి, ఆల్ అదర్ ఫాస్ఫేటిక్ ఫెర్టిలైజర్స్ ఈజ్ పాసిబుల్ అంటున్నాడు కాబట్టి మనం ఎలిమినేట్ చేసాం. రైట్. సో ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ ది 1 3 and 4. ఈస్ దిస్ క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? రైట్. గుడ్. What are the advantages of zero tillage in agriculture? సో జీరో టిల్లేజ్ ఇన్ అగ్రికల్చర్ అంటున్నాడు. జీరో టిల్లేజ్ అంటే ఏంటి? టిల్లేజ్ అంటే ఏంటి? నేలని దున్నడాన్ని టిల్లేజ్ అని అంటాం. జీరో టిల్లేజ్ అంటే నేలని దున్నకుండా చేస్తాం, దాన్ని జీరో టిల్లేజ్ అని అంటాం. సో ఇక్కడ ఆప్షన్స్ ఉంది, ద సోయింగ్ ఆఫ్ వీట్ ఈస్ పాసిబుల్ వితౌట్ బర్నింగ్ ది రెసిడ్యూ ఆఫ్ ప్రీవియస్ క్రాప్. సి దున్నాలి అంటే మాత్రమే మనం ముందున్న వీట్ ఏదైతే ఉంటుందో వాటిని బర్న్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న స్ట్రా ఏదైతే మిగిలిపోతుందో దాన్ని బర్న్ చేయాలి.
అదే దున్నకపోతే వాటిని బర్న్ చేయాల్సిన అవసరం లేదు. అది మీకు బేసిక్ గా తెలియాలి. ఒకవేళ జీరో టిల్లేజ్ అనేది తెలిసింది అంటే మాత్రం మీకు ఆప్షన్ అనేది ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. క్లియర్. సెకండ్, వితౌట్ ది నీడ్ ఫర్ నర్సరీ rice saplings, direct planting of paddy seeds is in wet soil is possible. Yes, జీరో టిల్లేజ్ లో అదే అడ్వాంటేజ్. జీరో టిల్లేజ్ లో జనరల్ గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ అనేది నర్సరీ చేస్తాము. ఆ నర్సరీ అనేది లార్జ్ క్రాప్స్ లో మళ్ళీ ప్లాంట్ చేస్తాము. అవునా కదా? సినిమాలో కూడా చూపిస్తారు కదా అగ్రికల్చర్ ఎట్లా చేస్తారు అనేది, బేసిక్ గా తెలుసు కదా. సో రైస్ అనేది ఫస్ట్ ఒక చోట వేసి దాంట్లో నర్సరీలో ప్లాంట్స్ అనేవి దగ్గర గ్రో అయిన తర్వాత వాటిని తీసి మళ్ళీ వాటర్ ఫుల్ గా వేసి తర్వాత మళ్ళీ వాటిని నాటడం జరుగుతుంది. అవునా? ఎస్ రైట్. ఎస్, జీరో టిల్లేజ్ లో ఇది పాసిబిలిటీ అవుతుంది, అది మీకు తెలియాలి. ఎస్, జీరో టిల్లేజ్ అనేది బేసిక్ కాన్సెప్ట్, అది మీరు చదువుతారు. సో వీటిని పెడతారు. నెక్స్ట్, కార్బన్ సీక్వెస్టరేషన్ ఇన్ ద సాయిల్ ఈస్ పాసిబుల్. సో ఏమంటున్నాడు, కార్బన్ సీక్వెస్టరేషన్ అనేది జరుగుతుంది అంటున్నాడు, ఈస్ పాసిబుల్ అంటున్నాడు. ఎటువంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేయట్లేదు. సో దీన్ని ఉంచచ్చా, తీసేయాలా? రైట్. ఎస్. సో ఏదైనా ఆన్సర్ ఉందా? 1 2 3. ఎస్, 1 2 3 ఉంది. ఇట్ ఈస్ ద ఆన్సర్. క్లియర్. అండ్ నెక్స్ట్ సి. ఎస్. సో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ టు బి ప్రాక్టీసెస్ ఆఫ్ ఈకో ఫ్రెండ్లీ అగ్రికల్చర్? సో ఈకో ఫ్రెండ్లీ అగ్రికల్చర్ అంటే ఏంటి? ఈకో ఫ్రెండ్లీ అగ్రికల్చర్ అంటే ఇది ఎన్విరాన్మెంట్ కి డిస్టర్బెన్స్ చేయదు ఈ అగ్రికల్చర్ అనేది, దీని యొక్క ప్రొడక్టివిటీ కూడా ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాం. ఓకే, దాన్ని ఈకో ఫ్రెండ్లీ అగ్రికల్చర్ అంటాం. సో క్రాప్ డైవర్సిఫికేషన్ ఈకో ఫ్రెండ్లీయా కాదా? ఎస్ సార్. రైట్. లెగ్యూమ్ ఇంటెన్సిఫికేషన్ అంటే వాట్ ఆర్ లెగ్యూమ్స్? లెగ్యూమ్స్ అనేవి దీస్ ఆర్ ది వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ప్లాంట్ గ్రూప్స్. ఆ లెగ్యూమ్ ప్లాంట్స్ లో ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది, దాన్ని నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అని అంటాం. అది నైట్రోజన్ ని ఫిక్స్ చేస్తుంది. క్లియర్. ఐ మీన్ మనకి ఏదైతే జనరల్ గా గాల్లో దొరుకుతుంది అమోనియాని, సో దాన్ని నైట్రేట్స్ కింద పెట్టి తర్వాత ప్లాంట్స్ కావాల్సిన రూపంలో ఇస్తుంది. సో అది లెగ్యూమ్స్ అనేవి చేస్తాయి. సో లెగ్యూమ్ ఇంటెన్సిఫికేషన్ అనేది ఈకో ఫ్రెండ్లీయా కాదా? ఎస్ సార్. రైట్. ఎస్. సో ప్లాంట్స్ కావాల్సిన నైట్రోజన్ అనేది ప్రాపర్ గా ఇస్తుంది. సో అది కూడా ఈకో ఫ్రెండ్లీ అని తీసుకుంటాం. ద టెన్సియోమీటర్ యూజ్. సో టెన్సియోమీటర్ అంటేనే మీరు ఇది పెట్టగలరు. క్లియర్. సో టెన్సియోమీటర్. సో వాట్ ఈస్ టెన్సియోమీటర్? టెన్సియోమీటర్ అంటే అంతేందుకు 1 2 మీరు ట్రూ పెడుతున్నారంటే మీకు ఆల్రెడీ 2 ఆప్షన్స్ వచ్చేస్తున్నాయి. 1 2 3 అండ్ 4 డిలీట్ అయింది. ఓకే, సో దీంతో ఆటోమేటిక్ గా 3 అనేది ఉంటుందా లేదా? సో 4th ఒక్కటి చూస్తే చాలు. అవునా? 4th ఉంది అంటే డి పెడతారు, 4th లేదు అంటే ఏ పెడతారు. వచ్చేస్తుందా లేదా ఆన్సర్ వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. టెన్సియోమీటర్ అనేది యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ట్రూ. సో వెర్టికల్ ఫార్మింగ్ చెప్పండి. వెర్టికల్ ఫార్మింగ్ అంటే ఏంటి? జనరల్ గా మనం ఇది ల్యాండ్ అనుకోండి, సో ఇట్లా హారిజాంటల్ గా పంట అనేది పండిస్తాం. వెర్టికల్ ఫార్మింగ్ అనేది ఎట్లా చేస్తారంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో కొంత స్పేస్ ఇచ్చి పైన మళ్ళీ ప్లాంటింగ్ చేస్తాం, మళ్ళీ కొంత స్పేస్ ఇచ్చి మళ్ళీ పైన చేస్తాము. అంటే ఇవన్నీ కూడా ట్రేలో పెడతాం, ప్లాంట్స్ అనేవి పెడతాం. దీన్ని వెర్టికల్ ఫార్మింగ్ అని అంటాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇట్లా ఎక్కువ ల్యాండ్ అవసరం లేదు, చాలా తక్కువ ల్యాండ్ లో కూడా నేను ప్లాంట్స్ అనేవి పండించగలను. దాన్నే వెర్టికల్ ఫార్మింగ్ అని అంటాం. సో అది ఈకో ఫ్రెండ్లీయా కాదా? రైట్. ఎస్. సో దెన్ వాట్ ఈస్ టెన్సియోమీటర్? టెన్సియోమీటర్ ఈజ్ ఎ మెజర్మెంట్. ఏం మెషర్ చేస్తుందంటే ప్లాంట్ కి అసలు ఎంత వాటర్ కావాలి అని మెషర్ చేస్తుంది. టెన్సియోమీటర్ ఉంది అంటే అది చెప్తుంది ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి, ఎంత ప్లాంట్ ఆఫ్ దీనికి వాటర్ కావాలి, అదంతా కూడా చెప్తుంది. సో ఎంత వాటర్ కావాలంటే అంత మాత్రమే తీసుకోవాలి అని ఏదైతే చెప్తుందో అది ఖచ్చితంగా ఈకో ఫ్రెండ్లీ అవుతుంది కదా. అఫ్ కోర్స్ ఇక్కడ ఆప్షన్ బట్టి మనకు తెలుస్తుంది దట్ ఈస్ ట్రూ అని. ఆన్సర్ ఈజ్ డి 1 2 3 అండ్ 4. రైట్. అండ్ నెక్స్ట్, what is the use of biochar in farming? Very good. What is biochar? Biochar అనేది చూస్తే నేను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేశాను.
దట్ ఇఫ్ యు సీ ది బయోచార్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఏ చార్కోల్ లైక్ మెటీరియల్ అని చూస్తాం. క్లియర్? బయోమాస్ ఏదైతే ఉంటుందో, క్లియర్, బయోమాస్ అనేది ఆక్సిజన్ లేకుండా హీట్ చేసాం అనుకోండి, దాన్ని మనం ముందు క్వశ్చన్స్ లో చూస్తున్నాం పైరోలైసిస్ టెక్నిక్ అని. క్లియర్? ఆ పైరోలైసిస్ టెక్నిక్ లో ఇన్సెనరేట్, మంట పెడతామని చెప్పాం కదా బయోమాస్ కి, వేస్ట్ ఎనర్జీ కింద. సో ఆక్సిజన్ లేకుండా ఏదైతే బయోమాస్ అనేది ఆ మనం మంట పెడతామో, ఎనర్జీ అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత వేస్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా దాదాపుగా కోల్ లా కనిపిస్తుంది. అది కోల్ కాదు, దాన్నే బయోచార్ అని అంటాం. ఓకేనా? వీటికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బయోచార్ అనేది ఫార్మింగ్ లో వేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. సో సి వాట్ ఈస్ ద యూజ్ అంటున్నాడు. బయోచార్ అనేది మీకు తెలియకపోయినా యూజ్ అంటున్నాడు కాబట్టి ఫార్మింగ్ లో ఖచ్చితంగా బయోచార్ అనేది గుడ్ అనేది మీకు అర్థమవుతుందా లేదా? Yes, రైట్? sir. ఎస్. సో ఇక్కడ ఆప్షన్స్ చూసి ఏ ఆప్షన్ అయితే గుడ్ ఉందో అవన్నీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఈవెన్ మనకు బయోచార్ తెలియకపోయినా సరే. రైట్? ఎస్. సో ఒక్కసారి బయోచార్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ మీడియం ఇన్ వెర్టికల్ ఫార్మింగ్. వెర్టికల్ ఫార్మింగ్ లో బయోచార్ అనేది యూజ్ చేయొచ్చు అంట. బయోచార్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఒకవేళ మీరు క్వశ్చన్ చదివినప్పుడు ఇఫ్ యూ టేక్స్ ఇట్ యాజ్ ఎ సంథింగ్ సబ్స్టెన్స్, ఫార్మింగ్ లో అది యూజ్ అవుతుంది అంటే వెర్టికల్ ఫార్మింగ్ లో కూడా యూజ్ అవుతున్నట్టే కదా. Yes, sir. అండ్ వీడియో అంటున్నాడు కెన్ బి యూజ్డ్ అంటున్నాడు, కెన్ ఏ చెప్తున్నాడు, అవుట్ రైట్లీ చెప్పట్లేదు. రైట్? ఎస్. నెక్స్ట్, వెన్ బయోచార్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ మీడియం ఇట్ ప్రమోట్స్ ద గ్రోత్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇది కూడా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, అవునా? వెన్ ఇట్ ఈస్ గుడ్ టు ద ఫార్మింగ్, నైట్రోజన్ ఫిక్సింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది చేసేది కూడా పాజిటివ్ అని చూస్తాం కదా. సో Yes, sir. ఇది కూడా తీసుకుంటాం. నెక్స్ట్, వెన్ బయోచార్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది గ్రోయింగ్ మీడియం ఇట్ ఎనేబుల్స్ ది గ్రోయింగ్ మీడియం టు రీటైన్ వాటర్ ఫర్ లాంగర్ టైం. లాంగ్ టైం వాటర్ ని హోల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. లాంగ్ టైం వాటర్ ని హోల్డ్ చేసుకుంటున్నావు అంటే వాటర్ రిక్వైర్మెంట్ అనేది తగ్గిపోతుంది కదా. సో దట్ ఈస్ యూజ్ ఫర్ ఫార్మింగ్ కదా. Yes, sir. రైట్? సో దీన్ని నేను డి ఆప్షన్ కూడా తీసుకోవచ్చా? రైట్? ఇట్ ఈస్ 1, 2 and 3. 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. సో బయోచార్ అంటే నేను ఏంటో చెప్పాను, ఇప్పుడు మీరు చూసినా ఓకే. ఒకవేళ బయోచార్ అన్నది తెలియకపోయినా సరే ఎగ్జామ్ లో మీరు మేనేజ్ చేయడానికి ఎట్లా చేయాలో చెప్పాను. ఓకేనా? Yes. రైట్. ఓకే, రైట్. సో దిస్ ఐ థింక్ ద లాస్ట్ క్వశ్చన్. ద స్టీల్ స్లాగ్. సింప్లీ స్టీల్ స్లాగ్ అంటే స్టీల్ ఐటమ్స్ తయారు చేస్తారు కదా, ఆ పవర్ ప్లాంట్స్, సారీ, ఆ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, స్టీల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ స్టీల్ ప్లాంట్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టీల్ స్లాగ్. ఇందాక చూస్తాం కాపర్ స్లాగ్, స్టీల్ స్లాగ్, ఇవన్నీ కూడా ఆ రెస్పెక్టివ్ ఐటమ్స్ అనేవి తయారు చేసేటప్పుడు, మెటీరియల్స్ తయారు చేసేటప్పుడు వేస్ట్ ఏదైతే జనరేట్ అవుతుందో వాటిని మనం స్లాగ్స్ కింద చూస్తాం. రైట్? సో ది స్టీల్ స్లాగ్ కెన్ బి మెటీరియల్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఉన్న వాటిలో ఎక్కడ స్టీల్ స్లాగ్ అనేది యూజ్ చేయొచ్చు? రోడ్ కన్స్ట్రక్షన్ లో అంటున్నాడు, అగ్రికల్చర్ సాయిల్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి అంటున్నాడు, సిమెంట్ ప్రొడక్షన్ లో అంటున్నాడు. సో ఒక్కసారి ఫస్ట్ ఇది రోడ్ కన్స్ట్రక్షన్ చేయడంలో. మనం ముందు క్వశ్చన్ లో కూడా చూసాం కాపర్ స్లాగ్ అనేది యూజ్ చేయొచ్చు. కాపర్ స్లాగ్ యూజ్ చేసినప్పుడు స్టీల్ స్లాగ్ యూజ్ చేయడానికి ఏమైంది? యూజ్ చేయొచ్చు కదా. అంటే ప్రొవైడెడ్ అది మీకు తెలిస్తేనే పెట్టగలరు. ఇది అఫ్ కోర్స్ దిస్ ఈస్ అ టఫ్ క్వశ్చన్. ఇది తెలిస్తేనే పెట్టగలం, లేదంటే పెట్టలేం. ఎందుకంటే మీకు అర్థమవుతుంది చూడండి, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బేస్ రోడ్. సో బేస్ రోడ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనం స్టీల్ స్లాగ్ అనేది యూజ్ చెయ్యొచ్చా అంటే ఎస్ చెయ్యొచ్చు. సిమెంట్, ఎస్, సిమెంట్ ప్రొడక్షన్ ప్రాసెస్ కనుక మీకు తెలిస్తే స్టీల్ స్లాగ్ అనేది యూజ్ చేస్తారు. 1 and 3 ఆర్ కరెక్ట్ అని తీసుకున్నా. ఇఫ్ యూ టేక్ సెకండ్ వన్, అగ్రికల్చర్ సాయిల్, మన బేసిక్ ఎగ్జాంప్షన్ ఏంటి? అగ్రికల్చర్ సాయిల్ లో దీని పని ఏముంటది? స్టీల్ స్లాగ్ది, అవునా? రైట్? అలా అనుకోవచ్చు. బట్ ఈవెన్ అట్లా అనుకుంటే మీరు ఆన్సర్ అనేది 1 and 3 పెట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ నో, దిస్ ఇస్ నాట్ ది ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్. స్టీల్ స్లాగ్ అనేది జనరల్ గా అగ్రికల్చర్ సాయిల్ యొక్క
బ్యాలెన్స్ అనేది చేస్తుందా? ఏ బ్యాలెన్స్ చేస్తుంది? ఎసిడిటీ. ఓకే, స్టీల్ స్లాగ్ అనేది ఎసిడిటీ బ్యాలెన్స్ అనేది చేస్తుంది. ఇప్పటికీ కూడా చాలా మంది వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో ఎసిడిక్ కంటెంట్ అనేది పెరిగిపోయిందంటే స్టీల్ స్లాగ్ ని యూజ్ చేస్తారు, రైట్? సో అగ్రికల్చర్ రిలేటెడ్ ఫ్యామిలీస్ అయితే కొంతవరకు ఐడియా ఉండొచ్చు ఇది. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. 1, 2 and 3. Done, right? So these are the 18 questions that we see. అంటే కొన్ని క్వశ్చన్స్ మీకు జాగ్రఫీ అనిపించవచ్చు, కొన్ని ఎకానమీ అనిపించవచ్చు, ఎన్విరాన్మెంట్. ఎస్, ఇవన్నీ కూడా కాస్త ప్యారలల్ గానే ఉంటాయి కాబట్టి మనం దీంట్లో కవర్ చేయడం అనేది జరిగింది, రైట్? And see, last, so we have UPSC optional infinity, PSI, PubAd, sociology, anthropology, Telugu literature options అనే ఉంటాయి. ఆంథ్రోపాలజీ కంప్లీట్ గా డీటెయిల్ గా నేనే డిస్కస్ చేస్తాను. యూ హ్యావ్ ది 30,000 ఆఫర్ యాజ్ 5,000 ఈఎంఐ పర్ మంత్ అనేది మీరు పే చేయొచ్చు. కేవలం 30,000 మాత్రం ఉంది. దట్ ఈస్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి వస్తాయి. సో యూ విల్ బి గెటింగ్ ది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకవేళ ఆప్షనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మాత్రం యూ కెన్ స్టార్ట్, యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ది ఆప్షనల్స్ and you can call to this number 789-389-9553. Right. So on that note, this is for today. We shall meet in our next class. Thank you.